బాబా చిల్లెంను వెలిగించారు. కొన్నిసార్లు దాన్ని పీల్చి రుద్రాకి ఇచ్చారు. రుద్ర కూడా పీల్చాడు. రుద్ర ఆలోచనల్లో పడ్డాడు. అవును, ప్రకృతి అంతా ఒక లైఫ్ ఫోర్స్‌తో అనుసంధానమై ఉంటుంది. ఎవరికి వాళ్ళు దేనికదే వేరుగా ఉన్నట్లు అనిపించినా అనిపిస్తుంది. 2 కుక్కలు వారి బంగ్లాలోకి నడుచుకుంటూ వచ్చాయి. ఒకటి అందంగా బ్రౌన్ కలర్‌లో ఉంది. మరొకటి నల్ల తెల్ల మచ్చలతో ఉంది. రుద్ర లోపలికి వెళ్లి 2 గిన్నెలు తో వచ్చాడు. వాటిలో రకరకాల బిస్కెట్ల ముక్కలు ఉన్నాయి. వాటిని ఆ కుక్కల ముందు పెట్టాడు. వర్షం కురుస్తూనే ఉంది. బిస్కెట్లు కరకర నములుతూ ఉన్నాయి కుక్కలు. వర్షం పడుతున్నది. శబ్దం, గాలి వీస్తూ చిరు సవ్వడి, పక్షుల కోలాహలము, 2 కుక్కలు బిస్కెట్లు నమిలే శబ్దము. రుద్ర ఈ ప్రకృతి సంగీతాన్ని ఇంత అద్భుతంగా ఎప్పుడూ వినలేదు. చూడండమ్మా, ఇక్కడ వాళ్ళు ప్రతీదీ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎలా పక్షుల కిలకిలలు, మళ్ళీ ఆ గాలి, వీసే గాలి, మళ్ళీ ఆ కుక్కలు తినే ఆ శబ్దం గూడా. ఎందుకంటే మనకి ఇవన్నీ పోలుస్తున్నారు. మనము ఎప్పుడూ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండాలి. మన చుట్టూ జరిగే వాటిని అన్నిటి గూడా కాన్షియస్‌నెస్ ఉండాలి. దాంట్లో వచ్చే ప్రతి దాంట్లోనూ ఎప్పుడైతే మనకి అవేర్‌నెస్ అనేది ఉంటుందో, అప్పుడు ఆ ప్రకృతిని మనము ఆస్వాదించగలుగుతాము అని చెప్పేదేసేసి. రుద్ర రెస్టారెంట్ నుంచి తిరిగి వచ్చాడు. బాబా తాను మామూలుగా అదృశ్యమయ్యే సమయంలో రుద్ర ఎప్పటినుంచో చెయ్యలేని నా నవల పుచ్చుకున్నాడు చదవటానికి. మధ్య మధ్యలో అరేబియా సముద్రం వైపు చూపు సాగిస్తున్నాడు. ఆకాశం నిండు గర్భిణిలా మేఘావృతమై ఏ క్షణంలో అయినా వర్షించేలా ఉంది. వరండాలో వేసిన పాత సోఫాలో కూర్చున్నాడు రుద్ర. వర్షం మొదలైంది. బాబా ఎక్కడో సురక్షితంగానే ఉంటాడు అనుకుంటున్నాడు రుద్ర. బాబా అలా గంటలు గంటలు మాయమైపోతూ ఉంటాడు. ఆకాశం నల్లగా మారింది. గాలి బలంగా వీస్తుంది. రుద్ర సిగరెట్ వెలిగించుకొని చాలాసేపు ప్రకృతిని దర్శిస్తూ ఈ నాటకాన్ని చూస్తూ కూర్చున్నాడు. తన పిల్లలు తన దగ్గర ఉంటే ఎంతో కరెక్ట్‌గా ఉండేది అనుకున్నాడు రుద్ర. వాళ్ళు రుద్రాని పట్టుకొని ఆహ్, నవ్విస్తూ ఉండడము గుర్తుకొచ్చింది. హనుమాన్ గురించి, ప్రవక్త జొరాతుస్టి గురించి చెప్పమని అతడును అడుగుతూ ఉండేవాళ్ళు. 3000 బీసీ నాటి జొరాతుస్ట్రా భగవంతుడు ఒక్కడే అని, ఆ భగవంతుడికి రూపం లేదని ఆహ్, ప్రవ హ్మ్, ప్రవర్తించాడు. షిరిడీ సాయిబాబా, మెహర్ బాబా చేసే మిరాకిల్స్ వాళ్ళకి ఎంతో ఆశ్చర్యంతో కూడిన ఆరాధన కలిగించేవి. ఆ పిల్లలు చిన్న చిన్న వెచ్చని చేతివేళ్లు రుద్ర ముఖంపై కదులాడుతూ ఉండేవి. కొడుకు తన తలను రుద్ర చేతిపై విశ్రాంతిగా ఆమ్, ఆనిచ్చేవాడు. కూతురు రుద్ర భుజాలను నొక్కుతూ బుగ్గలు గిల్లుతూ ఉండేది. వాళ్ళ శరీరాల నుంచి వచ్చే జాన్సన్ బేబీ పౌడర్ పరిమళం వారి వారి బట్టల కితకితలు, డిటర్జెంట్లు, పౌడర్లు, వాసన గల పూల రంగులు రుద్రాని చుట్టుముట్టేవి. తన పిల్లలతో తను ఎంజాయ్ చేసే క్షణాల గురించి రుద్ర ఆలోచిస్తున్నాడనమాట. వాళ్ళనందరినీ గుర్తు చేసుకుంటూ ఉండేవాడు. ఎలా ఆ పిల్లలంట ఈ యొక్క జొరాతుస్ట్రా అనే ఒక 3000 బీసీలో ఒక భగవంతుడు, అతను ఒక ప్రవక్త అనమాట. అతను భగవంతుడు ఒకటే అని చెప్పేసి, అతనికి రూపం లేదని చెప్పేసేసి అతని గురించి చెప్పమనేవాళ్ళంట. షిరిడి సాయిబాబా గురించి, మెహర్ బాబా గురించి గూడా రుద్ర వాళ్ళ పిల్లలకి ఎప్పుడూ చెప్తూ ఉండేవాడంట. రుద్ర ఒకసారి తల విదిలించి గాఢంగా శ్వాసించి మనసులో నుంచి పిల్లల్ని తొలగించుకునే ప్రయత్నం చేశాడు. మనసును నియంత్రించుకోగలిగాడు. కానీ తన హృదయం, తన అంతర్చేతనంతో వాళ్ళు అలా ఉండిపోయారు. దాదాపు 2 గంటల పాటు రుద్ర ఆహ్, చద చదివింది తక్కువ, సముద్రం వంక చూస్తున్నది ఎక్కువ. రుద్ర మరో సిగరెట్ వెలిగించాడు. ఈ మధ్య
లిక్కర్ ఎక్కువగా తీసుకోవటం లేదు. బాబా ముందు బాబా ముందు తాగటం బాగుండదు అనిపిస్తుంది రుద్రాకి. కానీ బాబా రోజు కొన్ని గంటలు తన దగ్గర లేకుండా ఎటో వెళ్ళిపోతూ ఉంటారు కదా! అప్పుడు కాస్త బీరు తాగి కాసిని సిగరెట్లు కాలుస్తాడు. కాసేపు చదువుకుంటాడు. అతని తలలో నాడులు నెమ్మదిగా ఆహ్, డ్యామేజ్ అవుతున్నాయి. వాటికి ఏ చికిత్స లేదు. అతను రెండు వైపులా కాలుతున్న కొవ్వొత్తిలా ఉన్నాడు. ఇతను ఎప్పుడూ మందు తాగడము, మరి సిగరెట్ తాగడం వల్ల అతనికి మొత్తం అంతా తన శరీరం అనేది చాలా నరాలు అన్నీ గూడా చాలా దెబ్బతిన్నాయంట అసలకి. అదే చెప్తున్నారనమాట. ఎప్పుడు తన పిల్లల గురించి ఎంతగా తన పిల్లలని తన మనసులో నుంచి తీసేయాలి అనుకున్నా కానీ, అలా వాళ్ళు తనకి గుర్తుకొస్తూ ఆ బాధతో ఎప్పుడూ తను బాధపడుతూ ఉండేవాడనమాట. ఈరోజు బాబా వెళ్ళిపోయాక మధ్యాహ్నం రుద్ర తాను ఎప్పుడూ వెళ్ళే సముద్రం దగ్గర్లోని గోవా జంట ఆమ్, గోవా జంట నడుపుతున్న రెస్టారెంట్కి వెళ్ళాడు. అక్కడ ఫుడ్ చాలా రుచిగా ఉంటుంది. ధరలు కూడా రీజనబుల్గా ఉంటాయి. కాకపోతే ఒకటే లోపం, అది హోటల్ లా కాక మిలిటరీ స్కూల్‌లా ఉంటుంది. ఆ గోవా జంట కనీసం నవ్వనైనా నవ్వరు. అతడి పేరు మార్టిన్. బహుశా వంటవాళ్ళు చక్కటి నవ్వుతో ప్రేమగా వండుతున్నారు కాబోలు. రుచిగా రుచిగా ఉంటుంది ఫుడ్ అనుకుంటూ ఉంటాడు రుద్ర. బీరు, డ్రింక్స్, గ్రీన్ శాండ్‌విచ్ ఆర్డర్ చేశాడు రుద్ర. అంతలో ఒక వ్యక్తి వచ్చి ఎంతో వినయంగా రుద్ర టేబుల్‌ని షేర్ చేసుకోవచ్చా అని అడిగాడు. సరే అన్నాడు రుద్ర. రుద్ర మనసు నిశ్చలంగా, తేలికగా ఉంది. ఉదయం నుంచి ఎటువంటి నిరాశా ధోరణులు మనసులోకి రాలేదు. పుల్లల గురించి ఆలోచన కూడా అంతగా బాధించలేదు. అక్కడ తను రుద్ర ఉండే చోట గోవాలో ఒక రెస్టారెంట్ ఉంటుందంట అండి. అక్కడ ఫుడ్ చాలా బావుంటుందంట. కానీ అక్కడ ఓనర్స్ ఒక కపుల్ నడుపుతూ ఉంటారనమాట. వాళ్ళు ఎప్పుడూ అసలు నవ్వను కూడా నవ్వరంట. కానీ అక్కడ ఫుడ్ చాలా బావుంటుంది. బహుశా వంట వాళ్ళు బాగా చేసేలాగా ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడనమాట తను. రుద్ర తన ఎదురుగా కూర్చున్న వ్యక్తికేసి చూశాడు. అతడు ఓ మధ్య వయస్కుడు. ఓ బ్రీఫ్ కేసు, 2 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. 2 ఫోన్లు ఆఫ్ చేశాడు అతడు. మార్టిన్ దంపతులు ఊసిపోని కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటే ఒప్పుకోరు. ఆ వ్యక్తి కూడా దూరంగా చూపు సాగించి ఉన్నాడు. రుద్రకి ఆ రకమైన చూపులు అలవాటే. అతనికి శాంతి, బలం చేకూరాలని కోరుకున్నాడు రుద్ర మనసులో. అతని బాధపడే విషయం భగవంతుడి దయవల్ల పరిష్కారం అవ్వాలి, లేదా ఆ పరిస్థితులు అతడు తట్టుకునేందుకు కావాల్సిన బలం, జ్ఞానం అతనికి కావాలి అని కోరుకున్నాడు. చూడండి, ఒక వ్యక్తి వచ్చి ఆ రుద్ర ఎదురు కూర్చున్నాడు కదా! అతను ఏమీ మాట్లాడకుండా గమ్మని దూరంగా ఏదో చూస్తూ ఆలోచనలోకి వెళ్ళిపోయాడంట. అతను ఏదో బాధపడుతున్నాడని రుద్రకి తెలుసనమాట. అయితే భగవంతుడు అతను దేనికైతే బాధపడుతున్నాడో దానికి పరిష్కారం లభించాలి అని చెప్పేసి రుద్ర అతన్ని మనస్ఫూర్తిగా అతనికి మంచి జరగాలి అని కోరుకుంటున్నాడు. ఆ కోరుకోవడం పూర్తయిందో లేదో చాలా గమ్మత్తుగా రుద్ర అతనితో మాట్లాడడం మొదలుపెట్టాడు. సాధారణంగా రుద్ర ఎవరితోనూ మాట్లాడడు. కొత్త వారితో అసలే సంభాషణ మొదలుపెట్టడు. అలాంటిది ఇతనితో మాటలు మొదలుపెట్టాడు. ఏమి బాధపడవద్దు, అంతా బాగానే ఉంటుంది. మీరు మీ యొక్క నిర్ణయాన్ని ఒప్పుకుంటారు. వాళ్ళు మీ యొక్క లాభాలను తగ్గించాలని చూస్తున్నారు. కానీ ఒప్పుకోవద్దు. మీరు అడిగింది కరెక్టే. మీకు అప్రూవల్ రాగానే బ్యాంకు కూడా లోన్ పాస్ చేస్తుంది. గుర్తుంచుకోండి. చేసింది చేసింది తప్పల్ని తప్పుల్ని మళ్ళీ చేయవద్దు. చూడండి, రుద్రకి తనకు తెలియకుండా అసలు ఎప్పుడూ లేకుండా తను మాట్లాడడం మొదలుపెట్టాడనమాట. ఆ వ్యక్తి ఎందుకు బాధపడుతున్నాడో, ఆ సమస్య ఏదో అతనికి తెలియకుండానే ఆ రుద్ర తనకి పరిష్కారం చెప్పడం మొదలుపెడుతున్నాడనమాట. మీరు బాధపడవద్దు. మీ నిర్ణయం అనేది కరెక్టే. లాభాలు తగ్గించాలని మీ ఎదురు వాళ్ళు చూస్తున్నారు. బట్ మీరు ఒప్పుకోవద్దు. మళ్ళీ చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చెయ్యొద్దు అని అంటున్నాడనమాట రుద్ర.
స్టాక్ స్టాక్ మార్కెట్ నుంచి దూరంగా ఉండండి. అలా ఉండకపోతే నువ్వు వీధుల్లో ఉండాల్సి వస్తుంది. మీ కుటుంబాన్ని దయచేసి ఈ పరిస్థితుల్లోకి నెట్టిన వాడు అవుతావు. మీ కూతురు గురించి ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు. ఆమె తన ఆఫీసును తొందరలోనే వదిలేస్తుంది. అలా వదిలేసిన వెంటనే ఆ వ్యక్తితో సంబంధం వెంటనే ముగిసిపోతుంది. ఆమె 26వ పుట్టినరోజు పూర్తి కాగానే పెళ్లి చేయండి. మీ మీ యొక్క డీల్ పూర్తి కాగానే మీరు సెటిల్ అయ్యాక మీ లాభాలలో నుంచి 5% చారిటీకి ఇవ్వండి. గుర్తుంచుకోండి, ప్రతి ప్రతి మీ ₹100 లాభంలో ₹5 బీదవారికి ఇవ్వండి. మీరు ఒకవేళ $5,000,000 లాభం పొందితే అందులో 5% పేదవారికి సహాయం చేయండి. చూడండి, ఇక్కడ రుద్ర తనకు తెలియకుండానే ఆ వ్యక్తి గురించి అదంతా చెప్తున్నాడనమాట. స్టాక్ మార్కెట్స్ నుంచి దూరంగా ఉండండి. అలా లేకపోతే మీ కుటుంబము వీధుల పాలు అవ్వాల్సొస్తుంది. ఆ వ్యక్తి తన కూతురు గురించి కూడా బాధపడుతున్నాడనమాట. అక్కడ ఎవరో తను ఒక ఆఫీస్‌లో పని చేస్తుంటుంది. అక్కడ ఒక అతనితో ఆ అమ్మాయికి ఏదో రిలేషన్ ఉంటుందనమాట. అయితే ఆ అమ్మాయి తొందరలోనే ఆ ఆఫీస్ వదిలేస్తుంది. ఆ ఆఫీస్ వదిలేసిన వెంటనే అతనితో కూడా ఆ సంబంధం తెగిపోతుంది. మీకు బాగా ఆ అమ్మాయికి కరెక్ట్ 26 ఇయర్స్ పుట్టినరోజు రాగానే పెళ్లి చేయండి ఆ అమ్మాయికి. మీకు చాలా లాభాలొస్తాయి. నీకొచ్చిన లాభాల్లో 5% కంపల్సరీ చారిటీకి డొనేట్ చేయడం మాత్రము మర్చిపోవద్దు అని చెప్తున్నారనమాట. మనము ₹100 సంపాదిస్తే దాంట్లో ₹5 మనము బీదవాళ్ళకి ఇవ్వాలంట. ఇది అంతకుముందు కూడా నేను ఆ సంకల్పం అనే బుక్‌లో కూడా చెప్పానండి. మనము ఎంత సంపాదించేస్తే అందులో ఎంతో కొంత భాగం అనేది మనము చారిటీకి, మనకి బీదవాళ్ళకి, అవసరాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలనమాట. మనం ఏమనుకుంటాము, ఇదంతా నా కష్టార్జితమే కదా! నేను సంపాదించిందే కదా! నాకెవరు ఏమి ఫ్రీ ఇవ్వలేదు కదా! నేను మాత్రం ఎందుకు వేరే వాళ్ళకి, బీద వాళ్ళకి, వాళ్ళకి సహాయం చేయాలి అని అనుకుంటాం కదా! ఇదంతా నేను సంపాదించిందే కదా అని. కానీ ఇక్కడ నేను అనేది లేదనమాట. ఆ భగవంతుని కృప లేకపోతే మనమంటూ ఎవ్వరము ఉండము. ఆయన అనుగ్రహం వల్లనే మనకి అన్నీ లభిస్తాయనమాట. మనమే ఏదో సొంతంగా చేశామని, ఇది నా తెలివితేటలు, నా కష్టార్జితం వల్ల వచ్చింది అని అనుకుంటాము. కానీ ఆ భగవంతుని కృప లేనిదే అసలు మనకి ఏవి రాదనమాట. మనకొచ్చిన దాన్ని ఎంతో ఒక భాగము బీదవాళ్ళకి, లేని వాళ్ళకి ఇవ్వాలనమాట. అప్పుడే మనకి ఆ భగవంతుని యొక్క ఆహ్, మ తోడు కానీ, మనకి ఆ భగవంతుడు సహాయం చేస్తాడనమాట. నీకొచ్చిన దాన్ని 100% నేనే అనుభవించాలి, నా పిల్లలే అనుభవించాలి, నా బంధువులు, నా కుటుంబమే అనుభవించాలి అని చెప్పేసి మనం అనుకోండి. అప్పుడు అది మన స్వార్థమైపోతుంది. మనకు సంబంధం లేని వాళ్ళకి ఎంతో ఒకంత మనం ప్రకృతి నుంచి, భూమాత నుంచి, ఇతరుల నుంచి ఎంతో మనం లాభం పొందుతూ ఉంటామనమాట. కానీ అది మనం గుర్తించుకోను. మనం పొందిన లాభంలో కంపల్సరీ ఎంతో ఒకంత కొంచెము మనం దానాలు చెయ్యాలి అని చెప్తున్నారనమాట. అదే మాట రుద్ర గూడా ఆ ఎదురు వ్యక్తికి చెప్తున్నాడు. రుద్ర నోటి వెంట ఈ మాటల్ని ఎలా వచ్చాయో రుద్రాకే తెలీదు. కొన్ని క్షణాలు ఇద్దరూ కూడా అవాక్కయ్యారు. ఎదుట కూర్చున్న బిజినెస్ మెన్ కన్నా రుద్ర ఎక్కువగా అవాక్కయ్యాడు. ఆ బిజినెస్ మెన్ అలా అడిగాడు. ఇలా అడిగాడు. ఇదంతా మీకు ఎలా తెలుసు? నేను ఓ ప్రొఫెషనల్ నేను ఒక ప్రపోజల్ పెట్టాలని ఎలా తెలిసింది? స్టార్ మార్కెట్‌లో అంతా పోగొట్టుకుంటున్నానని మీకు ఎలా తెలుస్తుంది? నా కూతురు గురించి మీకు ఎవరు చెప్పారు? ఆమె అతని ఆహ్, ఆహ్, ఆమెకు అతను బాస్. అందున ఆమెకు 20 సంవత్సరాల సీనియర్ ఆయన సీనియర్ అయిన వ్యక్తితో సంబంధం ఉందని ఎలా గ్రహించావు? ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించాడు ఆ వ్యక్తి. రుద్ర గుటకలు మింగాడు. కాసేపు అతని గుండె అతని కంట్రోల్‌లో లేకుండా కొట్టుకుంది. తన శ్వాసను ఆశ్చర్యంగా గమనించాడు రుద్ర. ఆశ్చర్యకరంగా, చాలా సహజంగా, లయబద్ధంగా ఉంది అతని శ్వాసక్రియ. చూడండి, తను చెప్పిన మాటలు
రుద్రాకి గూడా తెలీదనమాట. ఆ ఎదురు వ్యక్తి గూడా అవాక్కయిపోయాడు. అసలు రుద్రానే నేనివన్నీ ఎలా చెప్పాను అని జెప్పేసి అనుకుంటున్నాడనమాట. అతను అడుగుతున్నాడు ఈ స్టాక్ మార్కెట్స్ గురించి నేనొక ప్రపోజల్ పెట్టానని. వాళ్ళ కూతురంట తనకన్నా పెద్ద 20 ఇయర్స్ పెద్దగా ఉన్న వ్యక్తితో సంబంధం పెట్టుకుందంట. ఈ విషయాలన్నీ నీకెలా తెలిసాయి అనంటే, రుద్రానే చాలా కంగారు పడి తన శ్వాసను అబ్జర్వ్ చేస్తూ తన గుండె చప్పుడుని వినడం సాగించాడనమాట. కానీ అది చాలా సహజంగా, లయబద్ధంగా ఉందన్నమాట ఆ శ్వాసనేది. నాకు తెలియదు. క్షమించండి. నాకు ఏమీ తెలియదు తడబడ్డాడు రుద్ర. లేదు లేదు. మీరు చెప్పిందంతా కరెక్టే. నేను పెట్టిన ప్రపోజల్ అమెరికా నుంచి హ్మ్. అప్రూవ్ కావాల్సింది. అది కనుక పాస్ అయితే నేను సేఫ్‌గా సేఫ్‌గా ఉండి మళ్ళీ నా జీవితాన్ని మొదలుపెట్టగలను. ఆ కాంట్రాక్ట్ కనుక రాకపోతే నా పని అయిపోయినట్లే. నేను నా ఫ్యామిలీ రోడ్డు మీద పడినట్లే. స్టాక్ మార్కెట్‌లో ఉన్నదంతా పోగొట్టుకున్నాను. బాగా సంపాదించాలి అన్న నా దురాశ, నా తపన నా నా పతనానికి దారి తీసింది. ఇది అప్రూవ్ అయ్యి బ్యాంకులో బ్యాంకులో లోను పాస్ చేస్తే నేను మీకు ప్రీమియం నేను మీకు నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. 5% పేదవారికి కేటాయిస్తాను అని అని అన్నాడు ఆ బిజినెస్ మ్యాన్. చూడండి ఇవన్నీ కూడా నీకెలా తెలుసు? నేను నిజంగానే ఇలా బ్యాంక్‌లో కానీ, ఇలా నాకు కానీ ఆ ప్రాజెక్ట్ వచ్చి బ్యాంక్‌లో కానీ అప్రూవ్ అయిందంటే, నేను 5% ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నా అత్యాశ వల్లనే నేను స్టాక్ మార్కెట్‌లో చాలా డబ్బు పెట్టి, అది ఇప్పుడు పోగొట్టుకునే పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పేసి అతను అంటున్నాడనమాట. రుద్ర మాత్రం ఇంకా అయోమయంలోనే ఉన్నాడనమాట. తను ఎలా చెప్పాడు? ఏంటి? అని చెప్పేసేసేసి రుద్రాకి గూడా ఏమీ అర్థం కాలేదనమాట. నేను గూడా ఆ రోజు ఒకరోజు ఓంకారం గురించి చెప్పాను గదా మీకు. అప్పుడు నాకు కూడా తెలియలేదనమాట. అసలు భగవద్గీత శ్లోకాలు అవన్నీ నేనెప్పుడో ఒక 10 ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నవనమాట. మళ్ళీ ఎప్పుడు ఆ శ్లోకాలు నేనసలు రిపీట్ చేసిందే లేదు. ఆ రోజు ఆ ఓంకారం గురించి వర్ణించేటప్పుడు నాకు తెలియకుండానే ఆ ఫ్లో వచ్చేసింది. నేను మీకు అలా చెప్పేసాను. ఆ రోజు అది రికార్డింగ్ గూడా చేయలేదు. సేమ్ అలాగే ఇక్కడ రుద్ర కూడా ఆ రోజు నేనే షాక్ అయిపోయానసలకి. ఎలా చెప్పాను అంత ధారాళంగా, కంటిన్యూయస్‌గా, నాన్ స్టాప్‌గా ఓంకారం గురించి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అని చెప్పేసి. ఇక్కడ రుద్ర గూడా అలాగే చెప్తున్నాడనమాట. తనకు తెలియకుండా ఇవన్నీ జరిగాయి అని చెప్పేసి. మీ అమ్మమ్మ గుడ్డి వాళ్లకు సహాయపడేది రుద్ర చెప్పాడు. మై గాడ్! బిజినెస్ మ్యాన్ ఆశ్చర్యంతో నోరు తెరిచి, లేచి నుంచొని మళ్ళీ నెమ్మదిగా కుర్చీలో కూలబడ్డాడు. ఇదంతా మీకు ఎలా తెలుసు? మా గ్రానీ అమ్మమ్మ వాళ్ళ అయిన కొందరు స్త్రీలకు వైద్య సహాయం అందించి కళ్ళు తెప్పించింది. నేను కూడా అదే చేస్తాను. అవును. ఆమె పేరు మీద ఓ చిన్న ట్రస్టు ఏర్పాటు చేసి నేను సంపాదించిన దాంట్లో 5% అందులో పెడుతాను అని ఆ బిజినెస్ మ్యాన్ చెప్పాడనమాట. వాళ్ళ అమ్మమ్మ కూడా గుడ్డి వాళ్ళకి చాలా సహాయపడేదంట. కంటి చూపు లేని వాళ్ళకి మళ్ళీ ఆపరేషన్‌లు చేపిచ్చి, వాళ్ళకి వైద్యం ఇప్పిచ్చి, కళ్ళు చూపు తెప్పిచ్చేదంట. సో, నేను కూడా అదే పని కంటిన్యూ చేస్తాను అని ఆ బిజినెస్ మ్యాన్ చెప్తున్నాడు. 5% నీ నికర లాభాల్లో అన్నాడు రుద్ర. తప్పకుండా చేస్తాను. మీకు ప్రామిస్ చేస్తున్నాను అన్నాడు ఆ వ్యక్తి. అలా చెయ్యకపోతే నువ్వు రోడ్డు మీదకు రావడమే కాదు, నీకు బాగా దగ్గరి వ్యక్తులు వ్యక్తులకు గుడ్డితనం రావచ్చు అన్నాడు రుద్ర. చూడండి అతను దేవుడు మనకి సహాయం చేస్తున్నప్పుడు మనమే అనుకుంటాం కదా! ఎప్పుడైతే మనకు సహాయం చేసిన తర్వాత ఇదంతా నా కష్టఫలమితమే అని చెప్పేసి మనం అనుకోని, వేరే వాళ్ళకి సహాయం చేయమో, అప్పుడు అది మళ్ళీ మనకి రివర్స్ కొడుతుందనమాట. అదే చెప్తున్నాడనమాట రుద్ర. భయపడించడానికి కాదు, అతనికి వాస్తవం చెప్తున్నాడనమాట. నువ్వలా చేయకపోతే మళ్ళీ రోడ్డు మీద పడతావు. మరి నీకు దగ్గర వాళ్ళు ఎందుకంటే గుడ్డి వాళ్ళకి హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేశాడు కదా! ప్రామిస్ చేసి అది చెయ్యకపోతే అది మహా పాపమనమాట. అందుకోసమే అంటున్నాడు. నువ్వు అలా చెయ్యకపోతే నీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు ఎవరైనా గుడ్డితనం రావచ్చు అని రుద్ర చెప్తున్నాడనమాట. లేదు లేదు. నేను నా మాట నిలబెట్టుకుంటాను. ఇంకా నా కూతురి గురించి ఆహ్, ఆమె నా జాబ్ వదిలి తన జాబ్ వదిలిపెట్టేలా చేస్తాను. కానీ ఆమె ఒప్పుకోవడం లేదు. అడిగాడు బిజినెస్ మెన్.
ఆమెను విదేశాలకు నీ పని మీద పంపించు. హ్మ్. ఆగాడు రుద్ర. కన్నీళ్లు ధారంగా ప్రవహ ప కన్నీళ్లు ధారాళంగా ప్రవహించాయి ఆ బిజినెస్ మ్యాన్‌కి. రుద్ర అలా ఓ వయస్సు పైబడ్డ వ్యక్తి ఏడవడం, అదీ కాక ఆ కన్నీళ్లు కృతజ్ఞతతో వచ్చాయి అనిపించింది. అవును, ఆమె విదేశాలకు వెళ్ళాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి కాబట్టి ఒప్పుకుంటుంది. రుద్రాకి అప్పటికే ఆకలి చచ్చిపోతుంది. అంతకుముందు రుద్ర బీరు, గ్రీన్ శాండ్‌విచ్ ఆర్డర్ చేశాడు కదా! లేచి నుంచొని తాను ఇచ్చిన ఆర్డర్‌ను ప్యాక్ చెయ్యమని చెప్పాడు. నా పేరు సేత్. దయచేసి చెప్పండి. నేను మిమ్మల్ని ఎక్కడ కలుసుకోవాలి? అలాగే ఆర్డర్ ఎప్పుడు ఆహ్, ఆర్డర్ ఎప్పుడు వస్తుంది? అడిగాడు బిజినెస్ మ్యాన్. చూడండి, ఆ అమ్మాయి అంత తొందరగా తన జాబ్ వదిలిపెట్టదు అని చెప్పేసి ఆ బిజినెస్ మ్యాన్ అంటే, రుద్ర అన్నాడు, "ఆ అమ్మాయిని విదేశాలకు పంపియండి. ఆ అమ్మాయికి విదేశాలకెళ్ళాలని చాలా కోరిక. మీరు ఎప్పుడైతే విదేశాలకు పంపిస్తానంటే వెంటనే ఆ జాబ్ వదిలేస్తుంది. అలాగే ఆ బాస్‌ని గూడా మర్చిపోతుంది" అన్నట్లు చెప్పాడనమాట. అతనికి చాలా అసలు కన్నీళ్లతో రుద్రాటికి అతను ఎంత కష్టాల్లో ఉన్నాడంటే కన్నీళ్లతో ఆ కృతజ్ఞత భావంతో రుద్రాని చూస్తున్నాడనమాట. తన పేరు సేత్ అని చెప్పేసి, దయచేసి మీరు చెప్పండి మీరెవరు? మిమ్మల్ని ఎలా కలుసుకోవాలి? అట్లనే తను అమెరికా నుంచి ఆర్డర్ వస్తుంది అని అన్నారు కదా! ఆ ఆర్డర్ ఎప్పుడొస్తుంది అని చెప్పేసి ఆ బిజినెస్ మ్యాన్ అడిగాడనమాట. ఈ రోజు నుంచి 14 రోజులు చెప్పాడు రుద్ర. నేను మిమ్మల్ని ఎక్కడ కలుసుకోవాలి? అడిగాడు ఆ వ్యక్తి. అక్కడ భోంచేస్తున్న కొందరు వీళ్ళనే ఆసక్తిగా గమనించసాగారు. దయచేసి అర్థం చేసుకోండి. ఏం జరుగుతుందో నాకే అర్థం కావటం లేదు. నేను మీతో ఏం మాట్లాడుతున్నానో, ఎందుకు మాట్లాడుతున్నానో నాకే తెలియటం లేదు. బహుశా ఇది దేవుడి విధానం కాబోలు. మీకు సహాయపడటానికి అన్నాడు రుద్ర. ఫ్రెండ్, ఈ రోజు సాయంకాలమే నేను చాలా పెద్ద మొత్తాన్ని ఎక్కువ వడ్డీకి అప్పు చేయాలనుకున్నాను. నేను ఎవరితోనైతే అప్పు తీసుకుందామనుకుంటున్నానో వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. నా అమెరికా నా అమెరికా అనుమతి గురించి, నా కూతురు గురించి చెప్పి నాలో ఎంతో నమ్మకాన్ని కలిగించారు వారు. నా ఆస్తులన్నిటిని నా ఆస్తులన్నిటినీ గ్యారంటీగా వ్రాయించుకొని అప్పు ఇచ్చేవాళ్ళు. థ్యాంక్ యూ అని అన్నాడు బిజినెస్ మ్యాన్. అంతేకాదు వంగి రుద్ర పాదాలు తాకాడు. ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరూ. వెయిటర్ ప్యాక్ చేసి ఫుడ్ ప్యాక్ రుద్ర చేతిలోకి ఇచ్చాడు. హోటల్ నుంచి బయటకు నడిచాడు రుద్ర. ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎందుకు అనేది ఏమీ తెలియలేదు తనకి. ఇంటికి వచ్చి వరండాలో కూర్చొని ఆశ్చర్యంగా పునశ్చర్చన చేసుకున్నాడు. ఒక కొత్త వ్యక్తి గురించి అన్ని విషయాలు తనకు ఎలా తెలిసాయి? ఎందుకు అవన్నీ తన ప్రమేయం లేకుండా తన నోటి నుంచి బయటికి వచ్చాయి? జరిగిందంతా ప్రమేయం లేకుండా జరిగిపోయింది. తాను ఇప్పుడు చేస్తున్న తాను ఇప్పుడు చూస్తున్న సముద్రపు నీటి మీదగా అస్తమిస్తున్న సూర్యుడు ఎంత సత్యమో జరిగిందంతా అంతనే సత్యము. రుద్ర నవ్వుకున్నాడు. నిజంగా సూర్యుడు అస్తమించటం లేదు కదా! అంతా భ్రమ. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. ప్రతిరోజు తూర్పు నుంచి పడమరకు కదులుతాడు. ఇదంతా భూమి క కదలిక వల్ల మనం చూస్తున్నాము అంతే. అవును, జీవితము ఓ పెద్ద భ్రమ. చీకటి, రాత్రి అనేవి భూమి తన వెనుక భాగాన్ని సూర్యుడి వైపు తిప్పి ఉంది కాబట్టి చీకటి. రాత్రి మనం చూస్తున్నాము. చూడండి, ఎలాగైతే మనం ఏమనుకున్నామో అక్కడ రుద్ర చెప్తున్నాడనమాట. సూర్యుడు యాక్చువల్‌గా ఉదయించడము, అస్తమించడం అనేది ఉండదు. భూమి తిరుగుతూ ఉంది కాబట్టి మనం సూర్యుడనేవాడు ఎక్కడుండేవాడు అక్కడే ఉంటాడనమాట. కానీ భూమి తిరగడం వల్ల ఏ భాగమైతే సూర్యుని ఫేస్ ఉంటుందో, సూర్యుని ముఖంగా ఉంటుందో అది మనకి వెలుతురిస్తుంది. అది పగలుగా, బ్యాక్ సైడ్ సూర్యుడికి ఆపోజిట్‌గా ఉన్నది చీకటిగా, అది రాత్రిగా అని అనుకుంటాము. ఇదంతా ఒక భ్రమ. అలాగే మన జీవితం గూడా ఒక భ్రమనే అని అంటున్నాడనమాట.
అదే విధంగానే అబ్బాయి, దేవుడు ఎప్పుడూ లేకుండా లేడు. వ్యక్తులే దేవుడికి వీపు చూపెట్టే చూ చూపెట్టి జీవితాలను చీకటిమయం చేస్తున్నారు. దీన్నే భగవంతుడు మనకి సూర్య చంద్రులు, భూమి, ప్రకృతి ద్వారా ఎప్పుడూ తెలియజేస్తూనే ఉంటుంది. అంతా భ్రమే అయినా ఒక ఉద్దేశం, ఒక లక్ష్యం కోసం ఆ భ్రమ ఉంది. భూమి ఎప్పుడైతే సూర్యుడికి తన వీపును చూపెడుతుందో అప్పుడు రాత్రి వచ్చి పడుతుంది. అదేవిధంగా చీకటి, గందరగోళం, బాధ, ఒంటరితనం. చూడండి మళ్ళీ బాబా చెప్తున్నాడనమాట. తనకి ఇలాగే సేమ్ ఇలాగే అబ్బాయి ప్రకృతి కూడా ఎప్పుడు కూడా మనతో పాటే ఉంటుంది. భగవంతుడు కూడా మనతో పాటే ఉంటారు. కాకపోతే మనమే మన వీపుని చూపెడుతూ ఉంటాము అని బాబా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనమాట. వ్యక్తి ఎప్పుడైతే దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడో అప్పుడు ఆ వ్యక్తి జీవితాల్లోకి పైవన్నీ వస్తాయి. అంతేకాని దేవుడు ఆ వ్యక్తి జీవితంలో నుంచి వెళ్ళిపోడు. దేవుడు, సూర్యుడు, వ్యక్తి, భూమి, నువ్వు దేవుడికి నీ వీపు చూపిస్తే నీ జీవితంలో చీకటి ఉంటుంది. కాబట్టి అబ్బాయి, దేవుడి వైపు తిరగడమే ఉత్తమము. ఎప్పుడు వెలుగులోనే ఉండు. సరే సరే రా, ఆ టీ ఏదో సరే సరే. ఆ టీ ఏదో చేసివ్వు. ఇంకా చెప్పు. భవిష్యత్తును చూసి చెప్పగల నేర్పు ఎప్పటినుంచి వచ్చింది? ఆ హోటల్లోకి తినడానికి వచ్చే వాళ్ళకి చెబుతున్నావు కదా! హాహాహా అని నవ్వాడు బాబా. రుద్రాకి బాబా అలా మాట్లాడడం ఆశ్చర్యమేమీ కలిగించలేదు. చూడండి ఎప్పుడైతే మనము దేవుడు అనేవాడు ఎప్పుడు మనతో పాటే ఉంటారనమాట. మనమే దేవుడికి మన వీపుని చూపెడుతూ ఉంటామన్నమాట. అలా చూపెట్టినప్పుడే పైవన్నీ అంటే ఈ కష్టాలు, బాధలు, గందరగోళాలు అవన్నీ కూడా మన దగ్గరికి వస్తాయి అని అంటున్నాడనమాట బాబా. అందుకోసమే ఎప్పుడు దేవుడి సైడే మనం ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు మనము వెలుగులోనే ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. బాబా దయచేసి చెప్పండి. మా మార్టిన్ హోటల్ దగ్గర ఏం జరిగింది? మింట్ టీ కాసిన్ని శాండ్‌విచ్ లాగించాక అడిగాడు రుద్ర. బాబా చాలా తక్కువ తిన్నారు. ఒకసారి కూడా ఒక్కసారి కూడా అది కూడా తినలేదు. అయితే టీ తాగడం అంతా బాగా ఇష్టం బాబాకి. రాత్రి రుద్ర పడుకోయే ముందు కూడా ఫ్లాస్క్ నిండా బాబా కోసం టీ చేసి పెట్టి పడుకుంటాడు. బాబా రాత్రిపూట చాలాసేపు ప్రార్థనలో గడుపుతారు. బెడ్రూమ్‌లో ఎన్నో నూనె దీపాలు, కొవ్వొత్తులు వెలిగించుకొని వాటి ముందు కూర్చొని ప్రార్థన చేస్తారు. అతని చేతులు ఎప్పుడు ఎప్పుడు ఏవో సైగలతో కదులుతూ ఉంటాయి. రుద్ర ఇంకో రూమ్‌లో పడుకొని చాలాసేపు బాబాని గమనిస్తూ ఉంటాడు. నిద్రించ నిద్ర ముంచుకొస్తుందే కాని అదే పనిగా రుద్రాకి. తరచుగా బాబా హఠాత్తుగా మేలుకొని చూస్తే బాబా అక్కడే అలాగే కూర్చొని ఆ దీపాల శిఖలపై ప్రేమగా చూస్తూ ఉంటారు. బాబా పెద పెదాలు మెల్లగా కదులుతూ ఉంటాయి. చీకటి వెలుగుల నీడల ఆ గది తెల్లటి గోడల మీద చిత్రాలుగా కదులుతూ ఉన్నాయి. రుద్ర లేసి కూర్చొని బాబా వైపు చూస్తూ అప్పుడు తప్పనిసరిగా బాబా రుద్రాకేసి చూసి చిన్నగా నవ్వాడు. రుద్రాకి ఆ నవ్వు అంటే చాలా ఇష్టము. ఆ నవ్వులో ప్రేమ, మాధుర్యము రుద్రాకి కన్నీళ్లను తెప్పిస్తాయి. రుద్ర నెమ్మదిగా సైగ చేసి అడిగాడు, టీ కావాలా అని. ఒక్కసారి రుద్ర మేలుకున్నప్పుడు బాబా కన ఆ, కనుక పడుకొని ఉంటే రుద్ర నెమ్మదిగా బాబా కాళ్ళు నొక్కుతాడు. బాబా చాలా తక్కువ సేపు మాత్రమే నిద్రపోతాడు. తరచుగా కళ్ళు మూసుకొని రుద్ర మనసులో మెదులుతున్న ఏదైనా సందేహాలను సమాధానం చెప్తూ ఉంటాడు. బాబాకు అప్పుడప్పుడు రుద్ర కళ్ళు మూసుకొని ఆహ్, రుద్రాకి ఏమైనా సందేహాలుంటే బాబా అలా చెప్తూ ఉంటారంట తనకి. బాబా తన
చిల్లంను తయారు చేసుకుంటూ అప్పుడప్పుడు అది ఒక పద్ధతిలో బాబా తన కోసం అందులో ఎనర్జీని ఆహ్, కూరుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. రుద్ర లేచి కూర్చొని సముద్రాన్ని గమనించసాగాడు. చంద్రుని కిరణాలు మధురంగా సముద్రం మీద ప్రతిబింబిస్తున్నాయి. ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళాలి అంటే చాలా బాధగా ఉంది రుద్రాకి. తన దగ్గరున్న డబ్బు కొన్ని నెలల వరకే వస్తుంది. ఆ కాటేజీ పేరు ద్వారక. రుద్ర గురువు షిరిడీ సాయిబాబా. సాయిబాబా షిరిడీలో నివసించిన మసీదు పేరు ద్వారకామయే. చూడండి ఈ కాటేజ్ పేరు కూడా ద్వారక అంట. బాబాలో షిరిడీ సాయిబాబా మసీదు పేరు కూడా ద్వారకామయ్యనే అని చెప్తున్నారు. ముందు నిన్ను కొన్ని ప్రశ్నలు అడగని, ఆ తరువాత నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను అన్నారు బాబా. నేను నిన్ను చెయ్యమని చెప్పినవన్నీ నువ్వు చేస్తున్నావా? అడిగాడు బాబా. అవును, అన్నీ చేస్తున్నాను, రుద్ర సమాధానమిచ్చాడు. మళ్ళీ బయట వర్షం మొదలైంది. రుద్ర వరండాలో నుంచి లేచి లోపలికి వెళ్ళి ఓ షాల్ తెచ్చుకొని బాబా భుజాల చుట్టూ కప్పాడు. ఏం చేస్తున్నావు? బాబా ప్రశ్నించాడు. ముందుగానే నేను ఈ క్షణంలోనే జీవిస్తున్నాను. లేదంటే ఒక ప్రార్థనను జపించుకుంటూ ఉన్నాను, రుద్ర జవాబు ఇచ్చాడు. చూడండి, ఎప్పుడు రుద్ర కూడా అంతకుముందు ఎప్పుడు తన లైఫ్లో జరిగిన పాస్ట్ గురించి బాధపడుతూ వాళ్ళ పిల్లల్ని తలుచుకుంటూ అలా ఎప్పుడు బాధతో ఉండేవాడు కదా. ఇప్పుడు నేను ఈ క్షణంలో జీవించడం మొదలుపెట్టాను. ఒకవేళ అది లేదంటే ఏదో ఒక ప్రార్థన జపం చేసుకుంటూ ఉంటాను అని బాబాకి సమాధానమిచ్చాడనమాట. ఈ క్షణంలో జీవించడం అంటే ఎలా? బాబా ప్రశ్నించాడు. మీరు ఏదైతే చెప్పారో సరిగ్గా అదే. నేను ఆహారం తినేటప్పుడు నేను పూర్తిగా తినడంలోనే ఆనందిస్తున్నాను. నా పూర్తి ఏకాగ్రత, కృతజ్ఞత నేను తింటున్నప్పుడు ఉంచుకుంటున్నాను. నేను దానిని యాంత్రికంగా చెయ్యటం లేదు. ఈ తినే ఆహారం సమయా సమకూర్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుతున్నాను. దేవుడి దేవుడిని నాతో కలిసి భోజనం చెయ్యటానికి ఆహ్వానిస్తున్నాను కూడా. అంతేకాకుండా ఎవరికైతే ఆహారం లేదో వారి వారందరి కోసం నాలో నుంచి విశ్వంలోకి ప్రార్థన వెళుతుంది. ఆ ప్రాణశక్తి కొందరి జీవితాలలోనైనా సకారాత్మకమైన మార్పు తెస్తుంది అన్న నమ్మకంతో చెప్పాడు రుద్ర. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఎలా జీవిస్తున్నావు నువ్వు ఈ క్షణంలో అంటే ఎలా చేస్తున్నావు అని బాబా అడిగినప్పుడు ఏం చెప్తున్నాడంటే, నేను ప్రతి తినేటప్పుడు నేను చాలా అవేర్‌నెస్‌గా, కాన్షియస్‌గా ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటున్నాను. అది ఎలా అంటే మనం తినే ప్రతి ఆహారం, ప్రతి ముద్దలోనూ ఏకాగ్రత ఆ ఆస్వాదాన్ని నేను ఆ ఒక టేస్ట్‌ని కానీ, ఆ చేసిన ఆ ఆస్వాదాన్ని కానీ కృతజ్ఞతా భావంతో తింటున్నాను. యాంత్రికంగా ఏదో మామూలుగా టీవీ చూస్తూనో, ఏదో ఆలోచిస్తూ అలా తినటం లేదు. తాను ఆ దేవుడికి ఈ ఆహారం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాడనమాట. థ్యాంక్స్ చెప్పి అంతేకాకుండా ఎవరికైతే ఆహారం లేదో తను తినే ఒక ఫుడ్ ఉంది కదండీ! దాంట్లోండి ఆ ప్రాణశక్తి ఆ విశ్వంలో వెళ్ళి వాళ్ళందరికీ రావాలని చెప్పేసేసి ఆ ప్రాణశక్తి కొందరి జీవితాల్లోనైనా సకారాత్మక మార్పులు తీసుకొని రావాలని అతను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ తింటున్నాడనమాట. ఇది గూడా మనము నిత్య జీవితంలో పాటించాలండి. మనం ఏ ఫుడ్ తిన్నా కానీ ముందు భగవత్ నామ స్మరణ చేసుకొని భగవంతునికి అర్పించి అది ఇచ్చినందుకు మనకి ఆ ఫుడ్ అనేది ఇచ్చినందుకు దాని మీద కృతజ్ఞత ఉండాలనమాట. ఆ కృతజ్ఞతతో, ఆ ప్రేమతో దాన్ని ఆస్వాదిస్తూ తినాలనమాట. ఎవరైతే ఆ ఫుడ్ ఆకలి బాధతో బాధపడుతున్న వాళ్ళకందరికీ కూడా ప్రాణశక్తి వాళ్ళందరికి కూడా ఫుడ్ దొరకాలని, లేకపోతే వాళ్ళందరికి కూడా ప్రాణశక్తి అందాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా వాళ్ళందరికి కూడా మంచి జరగాలి అని చెప్పేసి మనం అనుకోవాలి. ఎలా? అడిగాడు బాబా. ఆ ప్రార్థన ఓ ప్రాణశక్తిని తయారు చేసి కొందరినైనా తమ ఆహారాన్ని పేదవాళ్లకు కలిసి పంచుకొనేలా ప్రభావితం చేస్తుంది, చెప్పాడు రుద్ర. ఉదాహరణకి ఈ ప్రార్థనలు ఒక ద్రయా దయార్థ హృదయాన్ని తాకి వాళ్ళు తమ కారును ఆపి తమ దగ్గర బిస్కెట్లో, పండ్లో, సిగ్నల్ దగ్గర అడుక్కున్న బిచ్చగాళ్లకు ఇవ్వాలి అనిపించవచ్చు. లేదా ఈ ప్రార్థన ఒక ఆత్మను ఒక
స్వచ్ఛంద్ర సంస్థకు కాస్త డబ్బునో, కొన్ని సంచుల ధాన్యాన్నో విరాళంగా ఇవ్వడానికి పురికొల్పవచ్చు. లేదా నా ఈ చిన్న ప్రార్థన ఒక పేదవాడి ఆకలి బాధ నుండి తట్టుకోవడానికి శక్తిని ఇవ్వచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఈ ప్రార్థన వల్ల వెలువడిన ప్రకంపనలు ఒక పేదవాడికి నెమ్మదితనాన్ని, తన స్థితిని అంగీకరించే స్థితిని ఇవ్వవచ్చు. ఇవన్నీ కూడా జరుగుతాయి అని నేను ఆహారం తినేటప్పుడు కోరుకుంటాను. చూడండి, మనం కోరుకోవడం వల్ల ఇలా జరుగుతుందా అని అనుకుంటాం కదా! కానీ అతను తప్పకుండా జరుగుతుంది. చూడండి, ఎవరికైతే ఈ యొక్క నేను అలా కోరుకోవడం వల్ల అక్కడ ట్రాఫిక్ సిగ్నల్‌లో ఎక్కడో చాలామంది బిచ్చగాళ్ళుంటారు. బాగా ఉన్నవాళ్ళు అక్కడ ఆపి అక్కడ పేదవాళ్ళకి పండ్లో, బిస్కెట్సో ఏదో ఒకటి ఇవ్వడం కానీ, కొందరికి ఆ ఒక స్వచ్ఛంద సంస్థలకి వాటికి డబ్బును డొనేట్ చేయడము. అసలు ఆకలిగా బాగా ఫుడ్ లేని వాళ్ళు ఆ ఆకలి బాధ తట్టుకునే శక్తి ఇవ్వమని చెప్పేసి ఈ ప్రార్థన వెళ్తుంది అంటున్నాడనమాట. పేదవాడికి నెమ్మదిదనాన్ని, తనకి ఓర్పుని, తన స్థితిని అంగీకరించడము అవన్నీ కూడా జరుగుతాయి. చూడండి, మన ఒక్క ప్రార్థన వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం కదా! కానీ మనము అలా ఆలోచిస్తే ఇవన్నీ జరుగుతాయి అని చెప్పేసేసి రుద్ర చెప్తున్నాడు. తరచుగా నేను తినేటప్పుడు ఆకలి బాధ తెలియకుండా నేను ఎంతగానో ఆశీర్వదింపబడ్డాను కదా అనుకుంటాను. చూడండి, మనమందరము ఫుడ్ తినేటప్పుడు మనకసలు ఆకలి బాధ అనేది తెలియకుండా ఎంతగానో మనకి ఆ భగవంతుని బ్లెస్సింగ్ ఉంది అని చెప్పేసి మనకు ఆ కృతజ్ఞత ఉండాలి. ఒక్కోసారి ఆకలి లేకపోయినా గానీ మనం టైమ్ పాస్ గూడా తింటూ ఉంటాంలెండి. విషయము. కానీ చూడండి, ఎంతమంది ఆకలి బాధతో ఉంటారు అని చెప్పేసి అని అంటున్నారు. అందుకోసమే ఆ ఫుడ్‌కి మనము కృతజ్ఞతతో ఉండాలి అనమాట. నాకు తెలుసు బాబా, నేను కూడా ఆకలిని బాగా ఎరుగుదును. మీకు తెలుసా, నేను నా కుటుంబానికి ఆహారాన్ని ఇవ్వడానికి నా ఇల్లంతా కొన్ని చిల్లర నాణాల కోసం వెదిగిన రోజులు ఉన్నాయి. బహుశా ఇవన్నీ నేను అనుభూతి చెందటానికి ఈ అనుభవాలు పొందానేమో. అందుకేనే అందుకే నేను ప్రార్థనకు, ప్రకంపనలకు ఒక ఛానల్ కాగలిగాను. ఏ పరిస్థితిలోనైనా సరే ఆక్ ఆక్ ఆకలి బాధింపబడటం నాకు తెలుసు. నేను ఎప్పుడూ మరిచిపోను. చూడండి, ఇంతకుముందు చాప్టర్‌లో మనము చెప్పుకున్నాం కదా! మనకి బాధలెందుకొస్తాయి అని చెప్పేసి. నాకే ఈ బాధ ఎందుకొచ్చింది అని చెప్పేసి అనుకున్నాం కదా! ఎప్పుడైతే మనము ఆ బాధని ఫేస్ చేస్తామో, అప్పుడు ఆ బాధ పడుతున్న వాళ్ళ ఒక మనసును కానీ, వాళ్ళ ఒక ఆలోచన, వాళ్ళ ఒక బిహేవియర్ కానీ అవన్నీ మనకు తెలుస్తాయన్నమాట. వాళ్ళ మీద అప్పుడు మనకి కరుణ, జాలి అవన్నీ కలుగుతాయన్నమాట. ఎవరైతే చెప్తున్నాడన్నమాట. ఎప్పుడైతే తన పిల్లలతో, కుటుంబంతో ఉన్నప్పుడు చిల్లర డబ్బుతో వాళ్ళకి ఆహారం పెట్టడానికి చిల్లర డబ్బు కోసం ఇల్లంతా వెతికిన రోజులున్నాయి. నాకు తెలుసు ఆ ఆకలి బాధ అనేది. ఆ బాధ తెలుసు కాబట్టే ఈరోజు ఆ ఆకలి బాధ పడే వాళ్ళందరికీ ఇతను బ్లెస్సింగ్స్ ఇవ్వగలుగుతున్నాడు. అదే మనకనుకుంటాం గదా! మనకి బాధలెందుకొస్తాయి అని చెప్పేసి. బాధ రాకపోతే మనకి తెలియదండి వేరే వాళ్ళు పడుతున్న బాధ కానీ, వేరే వాళ్ళకి సహాయం చెయ్యాలని, మనకి ఆ ఓర్పు, సహనము, ఆ ఒక జ్ఞానం అనేది మనకు తెలీదనమాట. అందుకోసమే జీవితంలో బాధలు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మనకి. అలాగే షిరిడీ సాయిబాబా కూడా దేవుని పే దేవుని పేరు లేదా మాస్టర్ పేరు చెప్పి ఎవ్వరూ ఆకలి బాధకు గురి అవ్వకుండా చూశారు. వాళ్ వాళ్ళెవరూ తిండికి గుక్ గుడ్డకు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. నా పరిస్థితులు కూడా ఎలా ఉన్నా సరే ఆఖరి స సమయం వర ఆఖరి నిమిషంలో నాకు ఆహారం అందేది అన్నాడు రుద్ర. చూడండి, షిరిడి సాయిబాబా గూడా తన భక్తులకి ఎప్పుడూ తిండికి, గుడ్డకి ఎప్పుడూ లోటు రానివ్వను అని చెప్పి అన్నాడు కదా! అదే విషయం గురించి చెప్పాడనమాట. రుద్ర గూడా నా పరిస్థితి గూడా అదే అదే అని చెప్తున్నాడు. నాకు తెలుసు బాబూ, నువ్వు కష్టాల్లో ఉన్నవారికి వారి పట్ల, ఆకలితో ఉన్న వారి పట్ల దయను, సానుభూతిని పెంచుకునేందుకు నువ్వు ఈ బాధల్ని, కష్టాల్ని, ఆకలిని చూడాల్సి వచ్చింది కా అని నాకు బాగా తెలుసు. ప్రకృతికి తెలుసు. నీ ఈ ఆకలి బాధను ఓ ఉన్నత లక్ష్యం వైపుకు నువ్వు మళ్లించగలవు అన్న విషయము.
నువ్వు పేదవారికి కోసము, ఆకలితో ఉన్న వారి కోసం ప్రార్థనలు చేస్తావు. ఆ పవిత్ర కార్యం ఎలా జరుగుతుందో నీకు తెలుసు. ప్రకృతి లేదా దేవుడు ఇలాంటి సందర్భాల్లో ఓ ఉన్నత లక్ష్యం కోసమే ఇలాంటి వాటిని అనుమతిస్తూ ఉంటారు. నీకు తెలుసా అబ్బాయి? చూడండి నాకు తెలుసు నువ్వు ఇలా ఆకలిగా ఉన్న వాళ్ళను చాలా దయతో, సానుభూతితో నువ్వు చూస్తావు అని చెప్పేసేసి, బాధలతో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన లక్ష్యం వైపు నువ్వు ఎలా ఉంటావు అనేది, పేదవాళ్ళకి ఆకలి ప్రార్థనలు చేయడం వల్ల ఏం జరుగుతుందో ఇవన్నీ నాకు తెలుసు అని చెప్పేసి, రుద్ర ఆ బాధ పడ్డాడు కాబట్టి, వాళ్ళని ఎలా ఆదుకోవాలో అవన్నీ తనకు తెలుసనమాట. తన ప్రార్థనలో ఉన్న శక్తి రుద్రాకి తెలుసు. నీకు తెలుసా అబ్బాయి, అత్యుత్తమైన ప్రార్థన ఏమిటంటే జీవితాన్ని జీ జీవించడానికి, దాని అనుభవించడా దాని అనుభవాలు పొందటానికి కావలసిన బలాన్ని, జ్ఞానాన్ని, స్నేహాన్ని, ప్రేమను, దయను, కరుణను అందంగా అనుభవించే శక్తిని ఇవ్వమని, ప్రతిదీ ఒక సకారాత్మక భావనతో స్వీకరించే ఓర్పును ఇవ్వమని దేవుణ్ణి లేదా మాస్టర్‌ను అడగడమే. ఈరోజు మార్నింగే నిజంగా నేను అడిగానండి ఆ దేవుడిని. సేమ్ ఇదే సెంటెన్స్ ఇక్కడ వచ్చింది. అత్యుత్తమైన ప్రార్థన ఏమిటంటే, మన జీవితానికి ఈ అనుభవాలు పొందటానికి కావాల్సిన మనము ఇక్కడ అనుభవాలంటే అన్నీ పాజిటివే ఉండవండి. అనుభవాలంటే ఎన్ని పాజిటివ్ ఉంటాయి, నెగెటివ్ ఉంటాయి, అన్నీ రకరకాల కాంబినేషన్‌లో ఉంటాయన్నమాట. సో, దానికి ఆ అనుభవాల్ని పొందడానికి మనకి బలం గూడా ఉండాలి. బలము అంటే మనోధైర్యం అండి. మనకేమైనా కష్టాలొచ్చినప్పుడు ఎదుర్కోవడానికి ఆ మానసిక ధైర్యము, శారీరక ధైర్యము ఇవన్నీ కూడా అవసరం అన్నమాట. జ్ఞానాన్ని, ఏదైనా సమస్యొచ్చినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి అన్న జ్ఞానాన్ని, స్నేహాన్ని చూడండి. ఆ స్నేహపూర్వకం గూడా ఆ ఉ ప్రేమను, దయను, కరుణను ఆనందంగా అనుభవించే శక్తిని చూడండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము ఆనందంగా ఉండే ఉండే శక్తిని ఇవ్వమని, ప్రతిదీ ఒక సకారాత్మక భావంతో స్వీకరించే ఓర్పును ఇవ్వమని దేవుడిని, మాస్టర్‌ని అడగాలంట. చూడండి ఏది జరిగినా అంతా మన మంచికే అంటారు కదా! లూయిస్ ఏ వీళ్ళంతా అంటారనమాట. ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ ఫర్ మై హయ్యర్ గుడ్. మనం ఇప్పుడు కష్టాలు పడుతున్నాము అని అనుకుంటామనమాట. కానీ అది మనము ఈ ప్రస్తుతానికి కష్టాలు పడుతున్నా కానీ, అది మనకి ఆత్మకి ఉన్నతంగా ఎదగడానికి దారి తీస్తుందనమాట. అదే అందుకోసమే ప్రతీదీ మనకది తెలీదనమాట. అరే! నాకే ఎందుకు ఈ కష్టాలొచ్చాయి? నేనే పడుతున్నాను గదా! నాకే ఈ అనారోగ్యం వచ్చింది. ఎప్పుడు నేను బయటపడతానో? ఇలా బాధలు పడుతూ ఉంటాము. కానీ ఇవన్నిటిని కూడా మనము భావంతో తీసుకొని స్వీకరించాలనమాట. ఆ ఓర్పుని, ఆ సహనాన్ని, ఆ గుణాల్ని అన్నీ మనకి ఇవ్వమని చెప్పేసి ఆ భగవంతుడిని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలనమాట మనము. నువ్వు వీటిని అడిగితే దేవుడు తప్పకుండా వీటిని ఇస్తాడు. వీటిని తప్ప మరి వేటిని భగవంతుణ్ణి అడగకు. ఆ మిగిలినవి నీ ఖాతాలో లేకపోవచ్చు. ఉదాహరణకు, నువ్వు ఒక కర్మ సంబంధమైన కారణం వల్ల ఓ జబ్బుని అనుభవం పొందాలి అనుకొని ఉండవచ్చు. దాన్ని కొన్ని సంవత్సరాల కాలం నీవు అనుభవించవలసి ఉంటుంది. ఆ కాలమంతా నువ్వు కొన్ని పాఠాలు నేర్చుకోవాలని నిర్ణయించుకొని ఉంటావు. ఆ సమయంలో దేవుడు లేదా మాస్టర్లు నువ్వు వాటిని నేర్చుకొని ముందుకు వెళుతావు అని ఆశిస్తారు. ఆపై అలాంటి అనుభవం మళ్ళీ రాదు. చూడండి దీనికి చెప్తున్నాడనమాట. నువ్వు వాటిని అడిగినప్పుడే అవి మనము మనోధైర్యము కానీ, ఏదైనా నేను ఎలాంటి వాటినైనా కానీ, నేను దీని నుంచి ధైర్యంగా ఎదుర్కోవాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు మనం దేవుడిని అడగాలనమాట. ఈవెన్ జీసస్ క్రైస్ట్ కూడా అడుగుతాడు కదా! నాక్ ద డోర్ దెన్ ఓన్లీ ద డోర్ విల్ ఓపెన్ అని చెప్పేసేసి. మనం అడుగుతేనే భగవంతుడు ఇస్తాడనమాట. అమ్మైనా అడగందే అన్నం పెట్టదు అని అంటారు కదండీ! దాన్ని మనకి సామెతల్లో అలా చెప్పేవాళ్ళనమాట. ఇక్కడ కూడా భగవంతుడిని మనకి మనోధైర్యము ఇవన్నీ ఇవ్వమని చెప్పేసి ఎప్పుడూ మనం అడుగుతూ ఉండాలంట. ఉదాహరణకి ఎందుకంటే ఒక జబ్బు వల్ల మనము కొన్ని సంవత్సరాలు బాధపడాలి అని ఉంటుందన్నమాట. ఆ జబ్బుని మనమే తెచ్చుకుంటామనమాట. కర్మ సిద్ధాంతం ప్రకారము ఆ ఒక కర్మను అనుభవించడానికి, దాంట్లో నుండి పాఠం ఏదో మనం నేర్చుకోవడానికి ఆ జబ్బుని తెచ్చుకుంటామనమాట. కానీ అనుకుంటాం కానీ
పైనుంచి వచ్చేటప్పుడు అవన్నీ నేను చేస్తాను అని వస్తాం. కానీ ఇక్కడ భూలోకంలోకొచ్చినాక ఆ శారీరక బాధలు, ఆ జబ్బుతో మనము ఏ పనులు చేయలేక, ఏం యాక్టివ్‌గా ఉండలేక, ఆ బాధను భరిస్తున్నప్పుడు ఎందుకబ్బా ఇన్ని బాధలు పడుతున్నాను అనేసి ఇది నాకెందుకొచ్చిందని మనం ఎంతో బాధ ఫీల్ అయితూ ఉంటామనమాట. ఏం పాపం చేశానో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. చూడండి అది ఆ జబ్బు వచ్చినప్పుడే మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటామనమాట. చూడండి అన్నీ హెల్త్ అంతా బాగున్నప్పుడు మనకు మించిన పోటుగాళ్ళెవరు లేరు. నేనే గొప్పదాన్ని. నేనే అని అనుకుంటాము. ఎప్పుడైతే మనము అనారోగ్యంతో ఏదో ఒక దాంతో ఇట్లా పడిపోయినప్పుడు అప్పుడు మనకు తెలుస్తుందనమాట. మన శరీరము కదలలేని సమయంలో, మనం ఏమి చేయలేని సమయంలో, నిస్సహాయత స్థితిలో అప్పుడు మన ఇంట్లో వాళ్ళని హెల్ప్ అడుగుతాము. ఇంట్లో వాళ్ళు ఏమైనా సహాయం చేస్తే బావుంటుంది. చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా సహాయం చేస్తే బావుంటుంది అనుకుంటాం. మనకన్నీ బాగున్నప్పుడు వాళ్ళెవరిని లెక్క చేయము. ఏముంది నేను చేసుకుంటాలే అని చెప్పేసి వాళ్ళని తిట్టడము అలా అన్నీ చేస్తుంటాము. కానీ అప్పుడు మనకు తెలుస్తుందనమాట. మనకి ఆరోగ్యం బాలేనప్పుడు ఎదురు వాళ్ళతో మంచిగా ఉండాలి. వాళ్ళని కూడా ప్రేమతత్వంతో చూడాలి. ఇవన్నీ కూడా అలా ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో ఏదో ఒక లెసన్స్ నేర్చుకుంటారండి. దానికోసమే ఇలాంటి సమస్యలు కానీ, అనారోగ్యం కానీ మనకన్నీ వస్తాయన్నమాట. సో, అప్పుడు మనం ఆ ఒక్క దేవుడు కూడా ఏమనుకుంటాడంటే, మనం ఆ సమస్యలు ఎప్పుడైతే ఎదుర్కొంటూ ఉంటామో, మనం నేర్చుకోవాల్సినవి పాఠాలు మనం నేర్చుకుంటాము అనుకుంటారనమాట. సో, అప్పుడు మనం దేవుడిని ఆ సమస్యని ఎదుర్కోవడానికి మనకి మనోధైర్యము, మానసిక శక్తి ఇవన్నీ ఇవ్వమని చెప్పేసి అడగాలనమాట. ఈ సమస్య నుంచి నేను బయటపడాలి. దాని ఎంత ఈజీగా బయటపడగలుగుతాను. లేకపోతే దీంట్లో ఉండి నేను ఏం లెసన్ నేర్చుకోవాలి. ఏదైనా జబ్బు మనకి జలుబు చేసినా కానీ, బీపీ, షుగరు, ఏవి వచ్చా కానీ దాంట్లో ఉండి మనం నేర్చుకోవాల్సిన పాఠం డెఫినెట్‌గా ఉంటుందండి అసలకైతే. ఇప్పుడు జీకే సార్ వాళ్ళ L1 కోర్స్ ఉంది గదా! ఆ కోర్స్‌లో అంతా చెప్తారనమాట. ఆల్‌మోస్ట్ ఒక 15, 20 జబ్బులున్నాయన్నమాట. ఆ జబ్బులు ఎందుకొస్తాయి? అవన్నీ మన ఆలోచనలు ఎలా ఉంటే మనకు ఆ డిసీజెస్ ఒస్తాయి. ఈవెన్ స్కిన్ ప్రాబ్లమ్ అయినా కానీ, హెయిర్ ఫాల్ ఇవన్నీ ఉంటాయి అసలకైతే. బె ఆహ్, సో, ఏ ఏ విధంగా మన ఆలోచనలో మార్పు చెందితే అప్పుడు మన హెల్త్ ప్రాబ్లమ్ నుంచి బయటపడగలుగుతాము అవన్నీ. ఎందుకంటే ఆ హెల్త్ ప్రాబ్లమ్ అనేది మన సోల్ మనకి తీసుకొనొస్తుందనమాట. నువ్వు ఇక్కడ ఇది నేర్చుకోవాలి కానీ నేర్చుకోవటం లేదు. అందుకోసం ఎప్పుడైతే నువ్వు ఈ బాధ పడతావో అప్పుడే నీకు తెలుస్తుంది అని చెప్పేదేసేసి ఉంటుందనమాట. ప్రతి దానికి ఒక లెక్క ఉంటుందనమాట అలాగే. అలా కాకుండా జబ్బు పడినప్పుడు ఎంతో మంచి డాక్టర్‌కు చూపించుకుంటున్నావు, మందులు వాడుతున్నా, పౌష్టికాహారం తీసుకుంటున్నా, జబ్బు తగ్గించమని ప్రార్థనలు చేస్తున్నా, లాభం లేక జబ్బును అనుభవిస్తూనే ఉండవలసి వస్తే, అప్పుడు నువ్వు ఆ స్థితిని అధిగమించవు. దానిని దాన్ని తట్టుకునేందుకు కావలసిన బలాన్ని, జ్ఞానాన్ని, ప్రేమను, దయను, ఆ స్థితిని నవ్వుతూ దాటేసే శక్తి ఇవ్వమని అడుగు. చూడండి మనం ఏం చేస్తాము, మంచి మంచి డాక్టర్‌లకు చూపెట్టుకుంటాము, మంచి ఫుడ్ తీసుకుంటాము, మందులు వాడతాము, జబ్బు తగ్గించమని ప్రార్థనలు చేస్తామనమాట. అలా కాకుండా దాన్ని తట్టుకోవాల్సిన బలాన్ని, ఒక ప్రాబ్లమ్ మనకెందుకొచ్చింది, ఏం నేర్చుకోవడానికొచ్చిందని ఆ జ్ఞానాన్ని, ప్రేమను, ఆ జబ్బును గూడా మనం ఆ ప్రేమతో స్వీకరించాలనమాట. ప్రేమను, దయను అసలకైతే ఆ స్థితిని నవ్వుకుంటూ దాటే శక్తిని ఇవ్వమని చెప్పేసి ఆ భగవంతుడిని అడుగు అని చెప్తున్నాడనమాట బాబా. అప్పుడు నీ ప్రార్థనలు అంగీకరించబడుతాయి. ఈ ఈ రకంగా నీకు అనారోగ్యంగా ఉన్నా నువ్వు బలంగాను, జ్ఞానంతోనూ, మాస్టర్ దయతో న ద మాస్టర్ దయచేత హుందాగా ఆ ఫేస్‌ను దాటగలుగుతావు. చూడండి అనారోగ్యంతో ఉన్నా కానీ నువ్వు బలంగా ఉంటావంట. జ్ఞానంతో ఉంటావంట. దాన్ని హుందాగా చూడండి కంప్లీట్‌గా భగవంతుడు తీసేయలేదు ఆ జబ్బుని అని. కానీ దాన్ని తట్టుకునే శక్తి అనేది నీకొస్తుంది. హుందాగా జీవించగలుగుతావని చెప్తున్నాడనమాట. ఆ అనుభవం నుంచి ఎంతో నేర్చుకొని, ఎంతో దయ, కరుణ గల మనిషిగా సాటివారి అనారోగ్యాన్ని, ఆ అజ్ఞానం ఆ ఆ జ్ఞానము లేమిని, ఆ స్థితి అర్థం చేసుకోగలుగుతావు. నువ్వు అలాంటి వారికి సహాయపడగలుగుతావు. చూడండి మనము అప్పుడు ఎప్పుడైతే మనం ఆ సిట్యుయేషన్‌ని, ఆ బాధని ఫేస్ చేస్తామో, సాటి వారి యొక్క అనారోగ్యాన్ని అనారోగ్యానికి కారణం ఏంటి? జ్ఞానం లేకపోవడం అన్నమాట. ఆ జ్ఞానం ఏ జ్ఞానాన్నయితే తెలుసుకోవాలో, మరి ఆ స్థితిని మనము అర్థం చేసుకుంటామంట. అర్థం చేసుకొని వాళ్ళకి సహాయపడతామంట మనము.
ఈ రకంగా నువ్వు ఆ అనుభవాన్ని ఒక ఒక ఉన్నతమైన మంచి కోసం, ఒక గొప్ప ఆధ్యాత్మిక లక్ష్యం కోసం మార్చుకోగలుగుతావు. అప్పుడు నువ్వు నీ పరిస్థితి పట్ల, భగవంతుని పట్ల కోపం కానీ, వ్యతిరేక భావన కానీ లేకుండా ఉండగలుగుతావు. ఆరోగ్యంగా ఉన్న వారి పట్ల అసూయ పడకుండా ఉంటావు. ఇదంతా కూడా నువ్వు భగవంతుణ్ణి ప్రార్థించావు కాబట్టి జరుగుతుంది. సరైన వాటిని, సరైన వాటినే ఇవ్వమని దేవుణ్ణి అడిగావు కనుక నీకు అవి ఇవ్వబడుతాయి. కనుక బలం కోసం, జ్ఞానం కోసం, మైత్రి కోసం, ప్రేమ, దయ కోసం జీవితాన్ని సకారాత్మకంగా అంగీకారంతో జీవించడం కోసం ప్రార్థించు. అదే గొప్ప ప్రార్థన అవుతుంది. ఇక నీ విషయానికి వస్తే ఆ హోటల్‌లో జరిగిందంతా జరిగింది నీకు శాంతిని, ఆనందాన్ని కలిగిస్తే అలాగే కానీ అన్నాడు బాబా. చూడండి అలా మనము ఎప్పుడైతే మనము వచ్చిన ఈ అనుభవాన్ని మంచి కోసం, ఒక గొప్ప ఆధ్యాత్మిక లక్ష్యం కోసము వచ్చిందని మనము అనుకుంటామో, అప్పుడు నీ నీ పరిస్థితి పట్ల ఇప్పుడు మనం ఏమనుకుంటామో, మన పరిస్థితి మనకు అనారోగ్యంలో ఉండి ఇంక లేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం మన మన మీద మనకి ఆ పరిస్థితికి అసలకి బాధేస్తుంది. అసలు అసహ్యమేస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి అనిపిస్తుంది కదా! మన పరిస్థితి పట్ల, భగవంతుని పట్ల కోపం కానీ, వ్యతిరేకం కానీ ఉండవు అంటున్నారనమాట. మరి మనకి బాలేనప్పుడు అరే! వీళ్ళందరూ బాగున్నారు కదా! ఏదైనా ఆరోగ్యమే కాదండి. మనకేమైనా కష్టాలున్నా కానీ, డబ్బు లేకపోయినా కానీ, ఎప్పుడు మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం కదా! అట్లా ఎదురు వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం కదా! అలా ఎదురు వాళ్ళతో అసూయ పడకుండా ఉంటావనమాట. ఇదంతా కూడా భగవంతుణ్ణి ప్రార్థించావు కాబట్టే. నువ్వు ఎప్పుడైతే భగవంతుణ్ణి మనోధైర్యం ఇవ్వమని ప్రార్థించినప్పుడే ఇవన్నీ జరుగుతాయనమాట. నీకొచ్చిన ప్రాబ్లమ్స్ కానీ, కష్టాలు కానీ అవి సంపూర్ణంగా యాక్సెప్ట్ చేస్తావు. దాన్ని సకారాత్మకంగా తీసుకుంటావు. దాంట్లో నుండి ఏం నేర్చుకోవాలి, ఆ స్థితిలో ఉన్నదని అది తెలుసుకుంటావు. మరి ఎదురు వాళ్ళకి అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి సహాయపడాలి అని తెలుసుకుంటావు. ఇవన్నీ ఏమీ లేవనుకోండి, నీకు అనుభవాలనేది ఉండదనమాట. అప్పుడు ఎదురు వాళ్ళని నువ్వు అర్థం చేసుకోలేవు ఏంటి అని చెప్పేసి. ఇవన్నీ సరైన ఆ జ్ఞానం ఇవ్వమని ఆ భగవంతుని ప్రార్థించినందుకే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్తున్నారనమాట. కనుక బలం కోసం, జ్ఞానం కోసం, ప్రేమ, మైత్రి దీనికోసం సకారాత్మకంగా జీవించడం కోసము, మనం మంచిగా జీవించడాని కోసము ఆ భగవంతుణ్ణి ప్రార్థించమని అంటున్నారనమాట. ఇంకా ఆ హోటల్‌లో జరిగిందంతా గూడా నీకు తెలుసు కదా అంటున్నారు. యాహ్! ఇక్కడితో ఆపేస్తానండి ఈరోజు క్లాసు.